ఫ్రీగా అనగానే టెంప్ట్ అయ్యి వీడియో మీద ప్రెస్ చేసిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. మీకు సీరియస్గా ఒకటి చెప్తున్నా, సీరియస్ అంటే చాలా సీరియస్ చెప్తున్నా. మీకు వీడియో నచ్చుతుందని చాలామంది చెప్తున్నారు. మరి ఎందుకురా బాబు లైక్ కొట్టరు? ఎందుకురా బాబు కొట్టండి రా. కొడితే లైక్ కొడితే కొంచెం మోటివేషన్ తగలబడుతుంది, మోటివేషన్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఒక లైక్ కొట్టండి. ఇంకా బాగా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేను చెప్పిన ఈ టెక్నిక్ని ఫాలో అయితే కార్ని తక్కువ కాస్ట్కి ఎలా కొనొచ్చో అర్థమవుతుంది. ప్రేక్షకులకి ముఖ్య గమనిక, నాకు ఇలా వర్కౌట్ అయిందని మీకు కూడా వర్కౌట్ అవ్వాలంటే కష్టం. ఒకవేళ వర్కౌట్ అయితే వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మీరు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి ఒక 2 minutes కార్ని ఫ్రీగా ఎలా కొనొచ్చు, ఏమి ఆప్షన్స్ ఉన్నాయి అని థింక్ చేయండి. మన జనరేషన్ మొత్తం లేదా మన జనరేషన్ మొత్తాన్ని ఐటీ అని సావగొట్టడం తప్ప వేరే స్కిల్ ఏం లేదు మనకి. అందరికీ కాకపోయినా చాలామందికి. ఎందుకంటే నేను ఐటీఐ చదివా, నాకు కూడా పెద్ద పెద్ద కార్లు కొనాలనే ఆలోచన వచ్చేది కాదు. బాగా బతకాలి, ఒక మంచి కారు ఉండాలని చెప్పేసి ఉండేదన్నమాట, అంతే. నాకు అస్సలు ఈ పాయింట్ అర్థమయ్యేదే కాదు. నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ చదువుతున్నానో కారులు చూడటానికి రోడ్డు మీద తిరిగేవాళ్ళం. అంటే పెద్ద పెద్ద కార్స్, మంచి పాష్ కార్స్ చూడటానికి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేదా ఇంకొన్ని అదర్ ఏరియాస్ ఏదైతే రిచ్ ఏరియాస్ ఉంటాయో హైదరాబాద్లో, అటు సైడ్ వెళ్తే మ్యాక్సిమం కనిపిస్తూనే ఉంటాయి ఈ కార్లు. ఆ కార్లు ఎమ్మడబడి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు అర్థమయ్యేది కాదు, వీళ్ళందరూ అసలు ఈ కార్లు ఎందుకు కొంటారు, అసలు ఎలా కొంటారు, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ థింగ్స్కి మనకు అసలు నాలెడ్జే లేదమ్మా. జెన్యున్గా మీరు కూడా అలా చేసుంటే కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడైతే కార్ కొందామని డిసైడ్ అయ్యానో నేను వెళ్ళి మా ఫ్యామిలీకి చెప్పా. మా ఫ్యామిలీ ఏమన్నారు, ఎందుకురా అంత పెద్ద కారు, ఏం చేసుకుంటావు, ఆల్రెడీ మొన్నే కదా ఆడి తీసుకున్నావు సెకండ్ హ్యాండ్లో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్త కారు, 1 year కదా అయింది ఆడి తీసుకొని అని చెప్పేసి అన్నారనమాట. సరే వాళ్ళు తీసి పక్కన పెడితే నా ఫ్రెండ్స్కి చెప్పా, నా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పా, అరే ఇలా తీసుకుంటున్నాను మీరందరూ ఏమంటారు అని చెప్పేసి. అసలు సజెషన్ అడగడమే రాంగ్ అనమాట. ఎవడైనా కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరిని అడిగినా కానీ అది తప్పు. ఎందుకంటే ఎవడైనా నువ్వు ఎదగాలనుకుంటారు, ఓకే మంచోళ్ళు అయితే నువ్వు ఎదగాలనుకుంటారు, కానీ వాడికంటే ఎక్కువ రేంజ్కి ఎదగాలని ఎవడు కోరుకోడు. అందరూ నాకు ఇప్పుడు మోటివేషన్ స్టార్ట్ చేశారనమాట. అరే కార్ మీద ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తావు, 40 లక్షలు 45 లక్షలు లేదా 50 లక్షలు ఎవడైనా కార్ మీద ఇన్వెస్ట్ చేస్తాడా, అది వచ్చిన 2 yearsలో ఎవడైనా చేస్తాడా, ఇంటికి పంపించుకో, ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకో, లేదా ఇంకో బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకో, అలా చేయాలి. కానీ ఎవడన్నా కార్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, ఏందో నా దగ్గర ఆ 45 లక్షలు నా దగ్గర ఉన్నట్టు, ఏదో కుప్పలు నా పక్కన పడినట్టు, వీళ్ళందరూ సజెషన్స్ అనమాట. అది కాక ఇంకోటి ఏంటంటే ఈడ నెత్తి మీద నడిచిన ఇంటికలు వచ్చినాయి అనమాట. ఆ ఫైనాన్స్ చదివి 2 మాస్టర్స్ ఉన్నాయి నాకు ఫైనాన్స్లో. అది తీసి పక్కన పెడితే ఇంకో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వచ్చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉంది. ఇంత చదివిన వాడికి కూడా ఈ పక్క నుంచి ఇయ్యే సలహాలు. ఎవరికి ఫైనాన్స్ అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా, బాబు అసలు నువ్వు ఇది మంచి ఎసెట్ కాదు, ఫైనాన్స్ టర్మ్స్కి వెళ్ళిపోతున్నారు, అకౌంటింగ్ టర్మ్స్కి, అదొక ఎసెట్ కాదంట, అది అసలు చాలా అంటే చాలా వర్స్ట్ డెసిషన్ నువ్వు తీసుకుంటుందంట. ఇవన్నీ చాలామంది నేనంటే పడనోళ్ళు జెలస్ ఫీల్ అయ్యారు, చాలా థింగ్స్ అయినాయి అనమాట. సరే ఇవన్నీ తీసి పక్కన పెడితే ఎవడు డెవలప్ అవ్వాలనుకుంటున్నాడో వాడు డెవలప్ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇలా జెలస్ పడేవాళ్ళు జెలస్ పడుతూనే ఉంటారు, అండ్ వెనకాల తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, లైఫ్లో కామన్ అనమాట, మనం పట్టించుకోం. ఇంకా నాకు ఎక్కడ నవ్వు వచ్చిందంటే, నేను 18 years అప్పటి నుంచి ఏదో ఒక బిజినెస్లో ఉన్నా. ఇంత ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిజినెస్ జర్నీలో నాకు తెలీదా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పేసి. అంటే సరే బిజినెస్ ఇది మంచిది ఇది పిచ్చిది అని తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఏ ఎసెట్ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఎసెట్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పేసి అయితే అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయితే నాకు ఉంటుంది కదా. సో అట్లా ఏం పట్టించుకోరనమాట. వాళ్ళని ఏదైనా సజెషన్ అడగడం తప్పు. ఇంకా వాళ్ళు ఫుల్ మన స్పై ఏజెంట్స్ వీళ్ళందరూ ఉంటారు చూసారా, ఆ రేంజ్లో సజెషన్స్ ఇస్తారు. సో నేను మీకు కూడా చెప్పేది ఏంటంటే, ఏమైనా కొనాలి ఏమైనా చేయాలంటే కనుక ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నీకేమనిపిస్తే అది చేయి. వీడు ఎందుకురా బాబు ఇంత చెప్తున్నాడు, డైరెక్ట్ కార్ గురించి చెప్పొచ్చుగా అంటే, నా బాధ ఏంటంటే అట్లీస్ట్ నేను ఇదంతా చెప్తే నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ నీకు అర్థం అవుతుంది, అండ్ అర్థం కాకపోతే దగ్గర కూర్చొని వింటావు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నీకు ఫైనాన్స్ ఎలా వర్క్ అవుతుందో తెలియకపోతే దయచేసి వెళ్ళి ఫైనాన్స్ నేర్చుకో, ఎంతో కొంత బేసిక్స్ అయినా నేర్చుకో. ఎందుకంటే ఫైనాన్స్ లేకపోతే నువ్వు ఒక పిచ్చోడిగా మిగిలిపోతావు లైఫ్లో. ఎందుకంటే నీకు ఫైనాన్స్ లేకపోతే నువ్వు జస్ట్ బతుకుతూ ఉంటావు, కానీ చాలా బాగా బతకడం, నీ డ్రీమ్ లైఫ్ బతకడం సాధ్యం ఓన్లీ నీకు ఫైనాన్స్ తెలిస్తే మాత్రమే. నేను వాళ్ళని హైర్ చేసుకుంటా, వీళ్ళని హైర్ చేసుకుంటా, అదంతా అవన్నీ ఓకే అమ్మ, ఫస్ట్ అవి హైర్ చేసుకోవడానికైనా డబ్బులు కావాలి కదా. నేను చెప్పేది ఏంటంటే నీకు మినిమం బేసిక్ ఫైనాన్స్ తెలియాలి. అరే ఒక బిజినెస్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అది తీసి పక్కన పెడితే, నేను అసలు ఏదైనా ఎసెట్ కొంటే ఆ ఎసెట్ని బిజినెస్కి ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ థింగ్స్ బేసిక్ థింగ్స్ అనమాట, ఇవి తెలియాల్సిందే.
ఓన్ ఈ ట్యాక్సేషన్లు అవి ఇవి ఇది లేకపోయినా ప్రాబ్లం లేదు, అది అకౌంటింగ్ స్టఫ్. కానీ ఫైనాన్సింగ్ స్టఫ్ 100% తెలియాల్సిందే. అండ్ అకౌంటింగ్లో కూడా 2-3 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. మినిమం ఫైనాన్స్ ఎందుకు రావాలంటే, నువ్వు ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నావో అండ్ డబ్బుల కోసం వర్క్ చేస్తున్నావో, ఈ లైఫ్ మొత్తం తప్పన పడుతున్నావో డబ్బుల కోసం, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది లేదా వచ్చిన డబ్బులు ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకోవడానికైనా కానీ ఫైనాన్స్ రావాలమ్మా. లెక్కలు అంటే పిచ్చ భయం, అస్సలు ఇష్టం ఉండదు. లెక్కలు జోలికి వెళ్ళరు చాలామంది, కానీ డబ్బులు లెక్కేయడం మాత్రం ఇష్టం, ఎందుకంటే అవి డబ్బులు కాబట్టి. ఫైనల్గా ఎవరైతే నన్ను అడిగారో, ఎవరైతే నోరు ఎల్లబెట్టారో, ఎవరైతే జెలస్ పడ్డారో వాళ్ళందరి కోసం ఈ క్యాలిక్యులేషన్ చూడండి. నా కార్ వాల్యూ వచ్చేసి $75,000. $75,000లో నేను ఎండ్ ఆఫ్ ద ఇయర్లో కొన్నా కాబట్టి వాడు $4,500 క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నా కార్ వాల్యూ ఎంత? 75,000 ఆన్ పేపర్ ఉంటుంది, కానీ అకౌంట్లో తిరిగి నాకు $4,500 పడుతుంది. అప్పుడు ఎంత పడినట్టు నాకు కారు? $70,500 నాకు యాక్చువల్ వాల్యూ పడినట్టు. ఇక్కడున్న పెద్ద లాజిక్ ఏంటంటే, నేను కార్ని నా పర్సనల్ పేరు మీద తీసుకోలేదు, నేను తీసుకుంది బిజినెస్ పేరు మీద. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఆస్ట్రేలియాలో 10% GST ఉంటుంది మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ. సో నేను ఇప్పుడు కారు కొన్నది ఎంతకి? 75,000కి. 75,000లో 10% బ్యాక్కి రావాలి, అంటే $7,500 బ్యాక్కి రావాలి. $7,500లో ఒక $1,000 ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ పోయి ఒక $6,500 బ్యాక్ వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు టోటల్ అమౌంట్ నా దగ్గర ఎంత ఉంది? అక్కడ ఒక 4,500, ఇక్కడ ఒక 6,500, టోటల్ ఎంతమ్మా? టోటల్ $11,000 నా దగ్గర ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు అసలు కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. మన టోటల్ కార్ వాల్యూ స్టార్టింగ్లో అనుకుంది $75,000, దాంట్లో నుంచి యాక్చువల్ వాల్యూ 70,500, కానీ గవర్నమెంట్కి చూపించేది 75,000 చూపిస్తాం. ఇది తీసి పక్కన పెడితే ఈ 75,000లో మనం ఏం చేసాము? GST క్లెయిమ్ చేసుకుంది ఎంత? $7,500, అంటే $6,500 వచ్చింది అనుకోండి. ఇప్పుడు కార్ వాల్యూ ఎంత అవుతుంది? అకార్డింగ్ టు గవర్నమెంట్ పర్స్పెక్టివ్ నా కార్ వాల్యూ వచ్చేసి $67,500 ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ $75,000 నుంచి $7,500 తీసేస్తారు, GST క్లెయిమ్ చేసేసాం కాబట్టి. సో మిగిలింది ఎంత? $67,500. సో ఇప్పుడు ఈ $67,500ని డిప్రిషియేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మనం వర్కౌట్ చేద్దాం. డెప్రిషియేషన్ అంటే ఏంటి? మీకు సింపుల్గా అర్థం అవడానికి, నువ్వు ఏదైతే వస్తువు కొంటావో ఆ వస్తువు విలువ తగ్గిపోతూ ఉంటుంది ఇయర్స్ గడిచిపోయే కొద్దీ. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2025లో నువ్వు ఒక కారు కొంటావు, ఆ కారు మళ్ళీ 2026లో ఆ వాల్యూ ఉండదు. ఎందుకు? 2026లో కొత్త మోడల్స్ వస్తాయి, అది కాక ఇది ఆల్రెడీ పాతది అయిపోయింది కాబట్టి. గోల్డ్ కానీ ల్యాండ్స్ కానీ ఇలాంటి థింగ్స్ అన్నీ అప్రిషియేట్ అవుతాయి, అవి డిప్రిషియేట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అండ్ అవ్వవు కూడా. ఇప్పుడు మనం ఆస్ట్రేలియన్ ట్యాక్సేషన్ రూల్స్కి వద్దాం, అకౌంటింగ్ రూల్స్కి వద్దాం ఇంకా అర్థం అవడానికి. అకౌంటింగ్ రూల్స్ వైజ్ ఏంటంటే, నువ్వు బిజినెస్కి ఏ కార్ కానీ ఏ వెహికల్ తీసుకున్నా అకార్డింగ్ టు ఆస్ట్రేలియన్ రూల్స్ $69,674 వరకు నువ్వు డిప్రిషియేట్ చేసుకోవచ్చు. అంటే నువ్వు బిజినెస్ పేరు మీద ఏ వెహికల్ తీసుకున్నా కానీ అది 100K అవ్వచ్చు, 200K అవ్వచ్చు, 150K అవ్వచ్చు, ఎంత అయినా $69,674 మాత్రం నువ్వు కొన్ని ఇయర్స్లో డిప్రిషియేట్ చేసుకోవచ్చు ఆ వాల్యూని. అకార్డింగ్ టు గవర్నమెంట్ మన కార్ వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ 67,500, నేను ఎందుకు పద్దాకలు గవర్నమెంట్ అంటున్నా అంటే, మన యాక్చువల్ వాల్యూ డిఫరెంట్ ఉంది. అక్కడ 4,500 క్యాష్ బ్యాక్ వచ్చింది స్టార్టింగ్లో, అది లాస్ట్లో మాట్లాడుకుందాం. అప్పుడు యాక్చువల్ కార్ వాల్యూ మనకెంత పడింది, మనం ఎంత సేవ్ చేసుకున్నామో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నేను అకార్డింగ్ టు పేపర్స్ మాట్లాడుతున్నా. అకార్డింగ్ టు పేపర్స్ $67,500. ఇప్పుడు దాన్ని నేను 4 ఇయర్స్లో డిప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు డివైడెడ్ బై 4 చేసినప్పుడు నీకేమవుతుంది? ఎవ్రీ ఇయర్ $16,875 డిప్రిషియేట్ చేసుకోవచ్చు. ఈ డిప్రిషియేషన్ అసలు ఏంట్రా, ఈ తలకాయ నొప్పి అసలు ఎక్కడ యూజ్ చేస్తావు అంటే చెప్తా. ఇది నీకు ఎలా సహకరిస్తుంది అంటే, నీకు ఒక బిజినెస్ ఉందనుకో అమ్మ, ఆ బిజినెస్ 100K రెవెన్యూ చేస్తుంది. మన భాషలో చెప్పాలంటే ₹1,00,000 రెవెన్యూ చేస్తుంది అనుకో, $1,00,000 ₹1,00,000 అనుకో. ఆ 100Kలో 30K ఏమో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనుకుందాం, కాగ్స్ అనుకుందాం, అంటే మెటీరియల్ కాస్ట్. ఇంకో 30K వచ్చేసి శాలరీస్ కానీ అవి ఇవి పోయినాయి అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 20K వచ్చేసి రెంట్, బిల్స్ ఇవన్నీ పోయినాయి అనుకుందాం. ఇప్పుడు నీకు మిగిలిందంత 20K. ఈ 20K ఏంటి? నీ నెట్ ప్రాఫిట్ అనమాట. జనరల్గా నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. కాకపోతే ఇప్పుడు నువ్వు ఏది డిప్రిషియేషన్ చేయలేదనుకో బిజినెస్ నుంచి, నువ్వు ఇప్పుడు ఈ 20,000కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నాకున్న బెనిఫిట్ ఏంటి? నేను ఏదైతే కారు కొన్నానో ఆ కార్ని డిప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నా. 4 ఇయర్స్లో చేద్దాం అనుకున్నాం కదా. 1 ఇయర్కి వచ్చేసి ఎంత వచ్చింది మనకి? $16,875 వచ్చిందా? ఆ $16,875ని మనం కనుక ఈ 20,000 నుంచి తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? ఇంకా $3,125 మనకు మిగులుతుంది, అంటే ప్రాఫిట్ వచ్చినట్టు. నెట్ ప్రాఫిట్ ఇది కూడా మళ్ళీ బిఫోర్ ట్యాక్సే.
కాకపోతే ఏంటంటే ఇంకొక ఎక్స్పెన్స్ చూపించి మనం తీసేస్తున్నాం దాన్ని, ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ని తీసేస్తున్నాం. ఇప్పుడు మనం ట్యాక్స్ కట్టాల్సింది ఓన్లీ $3,125కి మాత్రమే ట్యాక్స్ కడతాం. లేకపోతే ఇందాక $20,000కి ట్యాక్స్ కట్టాలి. ఆల్మోస్ట్ నీకు $17,000 సేవ్ అయింది కదా ట్యాక్స్ కట్టకుండా. 17,000 అంటే డైరెక్ట్ $17,000 సేవ్ అవ్వమ్మా. దాంట్లో ట్యాక్స్ రేటు లెట్స్ సే ఇప్పుడు 30% ట్యాక్స్ రేట్ అనుకోండి బిజినెసెస్కి, 30% అంటే $5,100 సేవ్ అవుతాయి అనమాట. అట్లా 4 years 5,100 సేవ్ అయినా కానీ ఇక్కడ ఒక 20,000 చేంజ్ సేవ్ అవుతున్నాయి కదా. సరే ఇప్పుడు మొత్తం అసలు ఎంత సేవ్ అయినాయో చూద్దాం. స్టార్టింగ్ నుంచి నాకు 4,500 క్యాష్ బ్యాక్ వచ్చినాయా, జిఎస్టీ వచ్చేసి ఆల్రెడీ నాకు ఒక 6,500 వచ్చినాయా, ఈ రెండు కలిపితే $11,000 నాకు కార్ నుంచి డైరెక్ట్ బ్యాక్ వచ్చేసినాయి. సో యాక్చువల్ $75,000 ఏదైతే ఉందో ఆ $75,000లో నుంచి ఈ $11,000ని తీసేసాయి. నాకు $64,000 పడినట్టు. ఆ $64,000 నుంచి ఒక 4 yearsలో $20,400ని తీసేసాయి. ఈ $20,400 ఏంటో అర్థమైంది కదా. మనం ఏదైతే డిప్రిషియేషన్ చేసి ట్యాక్స్ సేవింగ్ చేసామో ఓన్లీ అది మాత్రమే. ఇప్పుడు కార్ వాల్యూ $43,600 పడింది. నేను ఏదైతే $43,600 కొన్నానో ఆ కార్ 4 years తర్వాత అట్లీస్ట్ $30,000 వస్తుంది కదా. $30,000 ఎందుకు వస్తుంది అంటే 6 years బంపర్ టు బంపర్ రీప్లేస్మెంట్ ఉంది కార్కి. అంటే నీ చిన్న బల్బ్ పోయినా కానీ అన్నీ రీప్లేస్ చేసేస్తాడు, కొత్త బల్బ్ వేస్తాడు. అండ్ సర్వీస్ వచ్చేసి సర్వీస్ ఒక 1 year ఫ్రీ, దాని తర్వాత ఓన్లీ $300 ఛార్జ్ ఎవ్రీ 20,000 kilometersకి. సో షోరూమ్ మెయింటెనెన్స్ అనమాట, మొత్తం షోరూమ్ మెయింటెనెన్సే. అండ్ 8 years బ్యాటరీ వారంటీలు ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఒక 4 years తర్వాత అమ్మినా కానీ ఇంకో 2 years వాడికి తీసుకునేవాడికి బంపర్ టు బంపర్ గ్యారంటీ వస్తుందా. అది కాకుండా నీకు అన్నీ షోరూమ్ నుంచే చేశాడా సర్వీస్ కానీ ఇవన్నీ. సో ప్రతి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఒక $30,000కి అయితే నా కార్ వెళ్తుందా. ఆ $30,000ని కూడా తీసేసాయి. ఆ $30,000ని తీసేస్తే ఇప్పుడు నాకు ఎంత అయింది కారు మొత్తానికి $16,600. అంటే నేను పెట్టిన డబ్బులు ఎంత $13,600 నా పాకెట్లో నుంచి. ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయా, ఏంటంటే నా పాత కారు ఏదైతే ఉందో అది అమ్మితే నాకు $13,000 వచ్చినాయి. ఇప్పుడు $13,000 కూడా అది మైనస్ చేసుకుంటే ఇప్పుడు నా చేతిలోంచి పడుతున్న డబ్బులు ఎంత $600. $600కి నాకు ఎంత పెద్ద వెహికల్ వచ్చింది, ఎంత రిచ్గా తిరగచ్చు. ఇప్పుడు వస్తారు, నాకు తెలుసు వస్తారు, 100% వస్తారు. ఏంటి ఎక్స్పర్ట్లు, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ వచ్చి ఇంట్రెస్ట్ కడుతున్నావు కదా నువ్వు, ఇంట్రెస్ట్ ఏది మరి, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ క్యాలిక్యులేట్ చేయలేదేంటి అంటే, బాబు నేను ఏదైతే ఎక్స్పెన్స్ డిడక్ట్ చేశానో డెప్రిషియేషను, అలానే మనం ఇంట్రెస్ట్ ఎంతైతే కడతావో నువ్వు సంవత్సరానికి ఆ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ లాగా డిలీట్ చేసేసేయచ్చు. అందుకే నేను అసలు అది కన్సిడర్ కూడా చేయలేదు. అది కన్సిడర్ చేస్తే నేను ఇంకా తక్కువ కడతా ట్యాక్స్ అండ్ ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేస్తా. మనం ఫస్ట్ కార్ కొనడానికి షోరూమ్ వాల్యూ ఎంత అయింది, $75,000 అయింది. దాని తర్వాత దాన్ని 67,500కి తీసుకొచ్చామా, దాని తర్వాత దాన్ని మళ్ళీ ఎంతకు తీసుకొచ్చాము 64,000కి తీసుకొచ్చామా, మళ్ళీ దాని తర్వాత ఎంత తీసుకొచ్చాము 43,600కి తీసుకొచ్చామా, దాని తర్వాత దాన్ని ఎంత తీసుకొచ్చాము $13,600కి తీసుకొచ్చామా, దాని తర్వాత దాన్ని ఎంత తీసుకొచ్చాము $600కి తీసుకొచ్చామా. అసలు ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కూడా యాడ్ చేసి నేను అది కూడా ట్యాక్స్ తీసేస్తే డిడక్ట్ చేస్తే అప్పుడు నాకు మొత్తం అసలు జీరో అయిపోతుంది. నేను అందుకే వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పాను, నాకు వర్కౌట్ అయినట్టు అందరికీ వర్కౌట్ కాకపోవచ్చు, కానీ నాకు ఇలా వర్కౌట్ అయింది అని మాత్రమే నేను వీడియో చేశాను. ఇదంతా యాక్చువల్గా బాగానే ఉంది కాన్సెప్ట్, కానీ ఇవన్నీ బిజినెస్లో నుంచి డిడక్ట్ అయ్యి బిజినెస్లో సేవ్ అవుతాయి కదా. నువ్వు ఇప్పుడు కట్టడానికి నువ్వు 0 డౌన్ పేమెంట్ కట్టావు కదా, అసలు డౌన్ పేమెంట్ 0 కట్టి డైరెక్ట్ వెహికల్ తీసుకున్నావు. ఇప్పుడు మంత్లీ ఈఎంఐ కట్టాలి కదా, అంటే కట్టాలి. ఇప్పుడు దానికి నేనేం ప్లాన్ చేశాను, నేను పిచ్చోని కాదు కదా. మనకి ఫస్ట్ స్టార్టింగ్లో 4,500 క్యాష్ బ్యాక్ వచ్చిందా, సెకండ్ నేను ఏదైతే కార్ అమ్మానో దానికి ఒక 13,000 వచ్చిందా, థర్డ్ జిఎస్టీ క్లెయిమ్ ఏదైతే చేసుకున్నామో దానికి ఒక 6,500 వచ్చిందా, మొత్తం కలిపి ఎంత అయిందమ్మా $24,000 అయింది. ఈ $24,000ని నేను ఇప్పుడు ఈఎంఐ ఎంత పెట్టుకున్నాను, మంత్లీ ఒక $1,200 వచ్చేటట్టు పెట్టుకున్నా. దాంతో డివైడ్ చేస్తే 24,000 డివైడెడ్ బై $1,200 చేసుకుంటే ఎంత వస్తుంది, 20 months వస్తుంది. 20 months అంటే ఎంత, 1 year 8 months. అరే సంవత్సరంన్నర ఇంకో 2 నెలలు ఎక్కువ, 20 నెలలు అసలు నేను కార్కి 0 ఎక్స్పెన్స్. నేను ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఏ పార్ట్ రీప్లేస్ అయినా అదంతా కంపెనీ చూసుకుంటుంది. ఆ పెట్రోల్ ప్లస్ ఆ ఇన్సూరెన్స్, ఆ 2 తప్ప ఇంకా నేను వెహికల్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నేను టెన్షన్ ఫ్రీగా తిరగచ్చు ఎక్కడ ఏమైనా కానీ. నాకు అన్నిటికీ వారంటీ, గ్యారంటీ, వేరెంటీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అడగచ్చు ఆ 20 నెలల తర్వాత సంగతి ఏంటి అని చెప్పేసి. ఆ 20 నెలల తర్వాత సంగతి ఎవరికి తెలుసు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఇదే టైంకి ఊబర్ చేసుకుంటా పిచ్చోడ్లాగా ఏం లేక బిజినెస్లు స్టార్ట్ అవ్వక
అనుకున్న టైంకి బిజినెస్ స్టార్ట్ అవ్వక అటు ఇటు తిరుగుతూ ఉన్నా. ఆ ఎండలో పడి ఆ మజ్జిగ బాటిల్ పట్టుకొని ఊబర్ చేసుకుంటే తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు అదే 1 ఇయర్లో డ్రాస్టిక్ చేంజ్ అనమాట. ఇప్పుడు రెండో బిజినెస్ కూడా ఓపెన్ అవ్వబోతుంది. ఆల్రెడీ ఒక బిజినెస్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ మంతే నీకు ఏం జరిగిద్దో తెలీదు. నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా అసలు సూపర్ స్టేజ్లో ఉండొచ్చు. నేను ఇప్పుడు పాజిటివ్ థింక్ చేస్తా. సో అలానే ఉంటా అని అనుకుందాం. సో నెక్స్ట్ ఇయర్లో అది మొత్తం నేను క్లియర్ చేయవచ్చు. లేదా ఈ కార్ అమ్మేసి నేను అప్పుడు ఏదైతే 30,000 వస్తాయని చెప్పాను, నేను నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ అమ్మేస్తే 40,000-50,000 వస్తాయేమో. దాంతో ఇంకో పెద్ద కారు కొంటానేమో, ఎవరికి తెలుసు. అంటే పెద్ద కార్ అంటే దీనికంటే సైజులో పెద్దది కాదు, ఇంకా పెద్ద హెవీ బ్రాండ్స్కి వెళ్తానేమో, ఎవరికి తెలుసు. 1 ఇయర్లో నీ కెరియర్ ఎట్లనో మారిపోవచ్చు. ఇలా పెట్టి ఇలా స్కై రాకెట్ అయిపోవచ్చు నీ గ్రాఫ్ ఏదైతే ఉండిద్దో అదే. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఫైనాన్స్ మాత్రం నేర్చుకోండి. ఎంత కాదనుకున్నా కానీ మినిమం కావాలి ఫైనాన్స్ లైఫ్లో బతకడానికి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. ఇండియాలో లిటరేట్స్ చాలామంది ఉన్నారు, అంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ ఓన్లీ 27% పీపుల్కే ఉందంట. అంటే 100 మంది మన ఇండియన్స్ అడల్ట్స్ అంటే యంగ్ పీపుల్ ఉంటే దాంట్లో 27 పీపుల్కి మాత్రమే ఫైనాన్స్ గురించి తెలుసు అంట, ఎంతో కొంత. మిగతా వాళ్ళందరూ బెబ్బా అంట. అరే అలా కాదురా బాబు, నేర్చుకోండి, ఫైనాన్స్ నేర్చుకోండి. నాకు కూడా స్టార్టింగ్లో ఏం రాదు ఫైనాన్స్, కానీ ఫైనాన్స్ వాల్యూ తెలిసిన తర్వాత అసలు నువ్వు ఫైనాన్స్ తెలిస్తే లైఫ్లో మిరాకిల్స్ చేయొచ్చు. ఒక్కొక్క చిన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకొని కూడా మిరాకిల్స్ చేయొచ్చు. ఫైనాన్స్ నేర్చుకో. ఫైనాన్స్ నేర్చుకుంటే చాలా అంటే చాలా హెల్ప్ అయింది. ఈ ఐటీలు గీటీలు నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా కానీ సరే నీకు పెద్ద ప్యాకేజీలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ ఆ ప్యాకేజ్ని సరిగ్గా ఎలా యూజ్ చేసుకోవాలో తెలియాలి కదా. నీకు 30% 40% ట్యాక్సే పోయిందనుకో, ఏం చేస్తావు? గోవింద అంతే, పోతే పోయిందని, నాకు ఇంతే వస్తుంది, నాకు ఇన్నే అండ్ ఇంతే, ఆ ప్యాకేజ్ అంతా అనుకుంటూ కూర్చోవడం తప్ప ఏం చేయాలో అర్థం అవ్వదు. సో ప్లీజ్ నేర్చుకోండి. నా సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ చెప్పేది ఏంటంటే ఫైనాన్స్ నేర్చుకోండి. మీరు కూడా చాలా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నా. నాకంటే పెద్ద స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. నేను పెద్ద స్టేజ్కి వెళ్ళలేదు, బట్ నేను చెప్తున్నా ఏంటంటే నాకంటే మంచిగా ఉండాలని కోరుకుంటున్నా, ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి జనవరి రాగానే మారదాం అని అనుకుంటూ ఉంటారో, లేదా కొత్త థింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారో, అట్లీస్ట్ వాళ్ళు ఈ ఇయర్ అయినా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కింతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.